వీడియో ఆన్ చేయమంటారా? ఓకే ఓకే, మొదలు పెడుతున్నాము. ఓకే, అది మీరు 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 అక్కడ చూసుకోండి, 2 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు, కానీ జూమ్ ఆన్ చేస్తుంటే చాలు. ఆన్ చేశానండి. ఓకే. ఓకే ఓకే ఓకే. సభకు నా నమస్కారం. ఆన్లైన్లో అటెండ్ అయిన అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు పెద్దాపురంలో మాట్లాడడం మనందరికీ కూడా అంటే ఇది మంచి అవకాశం అనిపిస్తోంది. ఇప్పుడు విన్నాక గోపాలకృష్ణ గారు చెప్పారు పెద్దాపురం హిస్టారికల్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని. అది ఇంకా ఆనందమైన విషయం. ఈ గదిలోకి వచ్చాక ఈ బిల్డింగ్ లో వైబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా ఆనందంగా ఆహ్లాదంగా అందరికీ కూడా ఒక ప్రశాంతతని ఇచ్చినట్టుగా ఉంది వాతావరణం. అయితే ఈ రోజు మనం దివ్య జ్ఞాన విశిష్టత లేక ప్రాముఖ్యత అన్నది చూద్దామండి. నేను నెల్లూరులో ఉపన్యాసం ఇచ్చినప్పుడు సరస్వతి సమాజం వాళ్ళు హిందూ మతం ఉంది, మళ్ళీ దివ్య జ్ఞానం ఎందుకండి అని అడిగారు. వాళ్ళు అక్కడ సరస్వతి సమాజంలో ఉపన్యాసం ఇవ్వమని అడిగారు. అంటే ఇది 15 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఆ పాయింట్ అందరికీ అనిపిస్తుంది కనుక అటువంటివన్నీ మనం చూద్దామండి. నా మతం ఎక్కువ, నా మతం ఎక్కువ అని మతం ప్రాధాన్యంగా ఉన్న పరిస్థితులలో ఏ మతంతో సంబంధం లేని ఒక జీవన విధానం యొక్క ఆవశ్యకత మహాత్ములు ఫీల్ అయ్యారు. దివ్యజ్ఞాన సమాజాన్ని బాహ్యంగా మేడం బ్లవేట్స్కీ రష్యన్ లేడీ, కల్నల్ ఆల్కాట్ అమెరికన్ స్థాపించిన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మహాత్ముల చేత డైరెక్ట్ గా స్థాపించబడిన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. మరి కృష్ణుడు గీతలో కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. అంటే జ్ఞానంతో సరిసమానమైన పవిత్రమైనది లేదు అని. అంటే ఏంటి? మహాత్ములు దివ్యజ్ఞాన సమాజం స్థాపించమనడం ఎందుకని అంటే, మహాత్ములు అంటే ఎవరు? వాళ్ళు ఒకనాడు మనలాంటి వాళ్ళే, కానీ ఏ లోపము లేని స్థితికి చేరుకుని పరిపూర్ణ స్థితికి చేరుకున్న వాళ్ళు, వాళ్ళని యాడెప్ట్స్ అంటాం, మాస్టర్స్ అంటాం, మహాత్ములు అంటాం, దివ్య పురుషులు అంటాం, సిద్ధమండల యోగులు అంటాం, ఇలాగ రకరకాలుగా పిలుస్తాం. అందుకని మహాత్ముల సంకల్పం ఏమిటి? వాళ్ళు ఎందుకయ్యారు అంటే, వాళ్ళకి పూర్తి మోక్ష స్థితిని పొంది మానవాళి యొక్క బాధాకరమైన ఆక్రోశాలు విని నిర్వాణ స్థితికి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తారు. ఈ మానవాళి యొక్క తపన బాధలు వీటి నుంచి మానవాళిని కాపాడాలని ఫ్లెష్ అండ్ బ్లడ్ లోకి వచ్చి మానవ జన్మ ఎత్తడం చాలా బాధాకరమైన విషయమైనా వాళ్ళ బాధని స్వీకరించి అనంతమైన కారుణ్యంతో మానవాళి కోసం జన్మనెత్తారు. అలాంటి వాళ్ళని మనం మహాత్ములు అంటున్నాం. వాళ్లలో ఏ స్వార్థము లేదు, లోక కళ్యాణమే వాళ్ళ లక్ష్యం. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు జ్ఞానాన్ని పొందితే ఇంత బాధని వాళ్ళు అనుభవించారు కదా. అంటే చూడండి, మన బాధలకి మన దుఃఖాలకి మరెవరో కారణం కాదు, మనమే కారణం. అది జ్ఞానం వల్ల మాత్రమే పోగొట్టుకోగలం అని ఉద్దేశ్యంతో మహాత్ములు దివ్యజ్ఞాన సమాజం స్థాపించడానికి పూనుకున్నారు. దానికి మనకి నిదర్శనం ఏమిటంటే, ఆల్కాట్ గారిని అడుగుతారు, డూ యూ హెల్ప్ అస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ థియోసాఫికల్ సొసైటీ? అంటే దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో మాకు సహాయం చేస్తారా అని అడుగుతారు. అంటే దివ్యజ్ఞాన సమాజం అనేది మహాత్ముల సంకల్పంతో జరిగింది అనడానికి. అలాగనే ఎన్నో యుగాలే అంటే ఏజెస్ తరబడి వాళ్ళు వెయిట్ చేసినట్టు సరి అయిన వ్యక్తి కోసం.
కొద్దో గొప్ప లక్షణాలు కనబడినటువంటి మేడం బ్లవెట్స్కీని ఎన్నుకోవడానికి కారణం, ఏ లక్షణాలైతే వాళ్ళు ఒక ఉపాసిక లేక శిష్యురాలిలో ఉండాలో అవన్నీ మేడం బ్లవెట్స్కీలో కనిపించే గనక ఆమెను ఎన్నుకున్నారు. ఏమిటా లక్షణాలు అంటే సత్య తపన, పరోపకార పారీణత, గురుసేవా పరత్వం. అందుకని మేడం బ్లవెట్స్కీ రష్యన్ లేడీని, కల్నల్ ఆల్కాట్ గారిని మహాత్ములు ఎన్నుకుని దివ్యజ్ఞాన సమాజం చూడండి. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం కేవలం మానవులే బయటకు కనబడినా మహాత్ముల సంకల్పంతో స్థాపించబడింది మానవాళి యొక్క శ్రేయస్సు కోసం. ఏమిటా శ్రేయస్సు అంటే జ్ఞానం పొందడమే శ్రేయస్సు. ఎప్పుడైతే జ్ఞానం పొందేమో దుఃఖాలు దానంతటవే మటుమాయం అయిపోతాయి. జ్ఞానం అంటే ఏమిటో ఎక్కడో పొందవలసిందా అంటే మనం పొంది ఉన్నాం, మనం భగవత్ స్వరూపులుగా ఉన్నాం, మనం ఎప్పుడో అవ్వాల్సింది కాదు. మనం ఒక చిన్న శరీరం అని ఒక భ్రమలో బతుకుతున్నాం కానీ అనంతమైనటువంటి ఆత్మస్వరూపులమై ఉన్నాం. ఆ విషయం మనం మర్చిపోయి నేను ఒక చిన్న శరీరాన్ని, నేను మనస్సుని అని ఐడెంటిఫై అయిపోయి బతుకుతున్నాం కనుక దుఃఖాలన్నీ వస్తున్నాయండి. అసతో మా సద్గమయ అని ప్రార్థన చేస్తాం. అసత్తు నుంచి నన్ను సత్యంలో తీసుకెళ్ళి. మనం బతుకుతున్నది అసత్తులోనే. నేను శరీరము అనేది ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసి మ్యూట్ చేయండి అందరినీ. ఓకే. నేను శరీరము అనే భావనలో మనం జీవిస్తున్నాం కానీ అది అసత్యం. ఆ అసత్యం మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయింది. మనకి తెలుసు, ఇప్పుడు వింటున్నాం కదా నేను శరీరం కానని. రామాయణం వింటాం, ఇతరులకు చెప్తాం. భాగవతం వింటాం, భారతం వింటాం, చెప్తాం. మరి నేను శరీరం కాదని వింటున్నా ఎందుకు మర్చిపోతున్నామండి? అదే విషయం అని బిసెంట్ని ఒకరు అడిగారు. నేను శరీరం కాను అని నాకు తెలిసినా నేను ఎందుకు అలా జీవించలేకపోతున్నానని అడిగితే ఆమె ఏం చెప్పారంటే ఎన్నో వేల జన్మల నుంచి అలవాటైపోయింది ఫీలింగ్. అది ఎంత గట్టిగా పాతుకుపోయిందో అంత గట్టిగా మనం దాన్ని యాంటీగా భావించాలి. అప్పుడు మాత్రమే అది పోతుంది. అప్పుడే కట్టిన గోడ కాలుతో తంతే పడిపోతుంది. గట్టి పడింది అనుకోండి, గుణపాలతో కొట్టాలి. అది మన పరిస్థితి. నేను కాని బాడీని నేను అనుకుంటున్నాను, నేను కాని మనస్సు నేనని జీవిస్తున్నాను. మనస్సులో లోపం చెప్పారనుకోండి, మనకి వాళ్ళ మొహం చూడం, కోపం. ఎందుకని? పక్క వాళ్ళ మనస్సులో లోపం చెప్తే మనకేం అవ్వదు. అంటే మనస్సుతో ఐడెంటిఫై అయిపోతున్నాం. అయితే మొట్టమొదటిగా దివ్య జ్ఞానం మానవాళికి అందించిన విషయాలన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏమిటేమిటి ఆ ప్రత్యేకతలు. ముఖ్యంగా మహాత్ములు అన్న వాళ్ళు ఉన్నారని మేడం బ్లవెట్స్కీ మానవాళికి అందజేశారు. అసలు మేడం బ్లవెట్స్కీ లైఫ్ తీసుకుంటే 18వ ఏటే ఆవిడ ఏదో ఇలాంటి పెంకి వాళ్ళని ఎవరు చేసుకుంటారు మీరు మ్యారేజ్ అని అన్నా ఆయా మాటని నిరూపించడానికి, నన్ను ఎవరైనా చేసుకుంటారని నిరూపించడానికి అక్కడ ఉన్న ఈవిడ 18 ఏళ్ళ ఆవిడ 40 ఏళ్ల వయసులో ఆయన ఒప్పించేస్తుంది అనమాట పెళ్లికి. పంతం కొద్దీ పెళ్లికైతే ఒప్పించింది కానీ వాడికి పెళ్లి అంటే ఇష్టం లేదా. అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడ సరి అయిన విధంగా మార్గంలో పెట్టండి తండ్రి దగ్గరికి పంపించినప్పుడు ఆవిడ తండ్రి నన్ను చెవులు వెలివేసి ఇక్కడే ఉంచేస్తాడని ఆవిడ అక్కడ ఒక బోటులో చెప్పకుండా పారిపోయి వచ్చేస్తుంది. అలా 18 ఏళ్ల వయసులో ఆవిడ ప్రపంచం అంతా తిరిగిందండి. అయితే ఆవిడకి పుట్టుక నుంచి ఎన్నో సిద్ధులు ఉండడం వల్ల ఆవిడ న్యూయార్క్ అండ్ ఈజిప్ట్ దేశాల్లో ఎందరి దగ్గర చాలా ఆ విద్యలు కూడా బాగా నేర్చుకుంటారు, ఇంకా ఉన్నవే కాక. అయితే మేడం బ్లవెట్స్కీ ఒక ప్రణాళిక ప్రకారమే మహాత్ముల దగ్గరికి చేరారు.
మహాత్ములు మొట్టమొదట ఆవిడ ఇండియా వచ్చి వెళ్దాము అనుకున్న టైంలో ఆవిడ కుదరకపోతే రౌండ్ అబౌట్ మార్గంలో తిరిగి ఆవిడ హిమాలయాస్ లో రావడం, అక్కడ మహాత్ముల దగ్గరికి చేరడం. సంబళ అన్నది అక్కల్ట్ విజన్, అంటే మామూలు విజన్కి అది కనబడదండి. నేను వెళ్ళి సంబళని చూస్తానంటే కుదిరేది కాదు. మహాత్ముల అనుగ్రహం ఉంటేనే మనకు కనబడుతుంది. మహాత్ముల అనుగ్రహం ఉంటేనే అక్కడికి వెళ్ళగలం, వాళ్ళతో మాట్లాడగలం, ఒక రోజైనా ఉండగలం. సభ అవుతున్న టైంలో మాట్లాడకపోతే మంచిది. అయితే ఆ రకంగా ఆవిడ వాళ్ళ అనుగ్రహంతో అక్కడికి వెళ్ళడం, తర్వాత వాళ్ళకి యోగ విద్య ఎన్నో రకాలైనటువంటివి నేర్పిస్తారు. మాస్టర్ కుటుబూమి గారు, మాస్టర్ మౌర్య గారు, ఎందరో మహాత్ములు ఉన్నారు. వాళ్ళల్లో వీళ్ళిద్దరూ దివ్యజ్ఞాన సమాజం ఒకటి స్థాపించాలి అనే లక్ష్యం వచ్చాక తర్వాత మిగతా మహాత్ములు కూడా సహకరించారనమాట. అందుకని ఈమె చిన్న వయసులోనే ఏదొద్దంటే ఆ పని చేసి పెంకిగా ఉన్నప్పుడు ఫలానా ఆ మీదకి వెళ్ళకు అని చెప్పారట ఆమెను పెంచుతున్న ఆయాలు. ఎందుకంటే తల్లి చిన్న వయసులో చనిపోయారు. అప్పుడు ఆవిడ వెళ్ళొద్దన్న పని కోసం స్టూల్ మీద స్టూలు అలా ఎన్నో స్టూల్స్ వేసుకుని ఎక్కేసరికల్లా పడిపోతే 2 దివ్య హస్తాలు ఆమెని పడిపోకుండా రక్షించారు. అవే మాస్టర్ మహాత్ముల యొక్క చేతులు అనమాట. ఆ విధంగా వాళ్ళ పనిముట్లని వాళ్ళు రక్షించుకుంటూనే ఉంటారు. అందుకే దివ్యజ్ఞాన సమాజంలో తనకు మాలిన ధర్మం అంటారు. రమణ మహర్షి నేనెవరు అని అడిగినప్పుడు మనం ఎవరైనా అందులోకి వెళ్తే ఆ నేనన్నది లేదని మనకు అర్థమవుతుంది. ఆ తను అన్నది ఉంటే కదా ఆ తనకు మాలిన ధర్మం అని అంటే నిజంగా మనం ఉన్నాదనుకున్న ఆ నేను కూడా వాళ్లే చూసుకుంటారు. అందుకని దివ్యజ్ఞాన సమాజంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం బ్లవెట్స్కీని టూకీగా చెప్పమంటే సాక్రిఫైస్, త్యాగం అని చెప్పారండి. అదేమిటండి పూజలు, వ్రతాలు, నోములు, ధ్యానాలు ఉండగా సాక్రిఫైస్ అని చెప్తారేంటి అంటే అదేనండి విషయం. కృష్ణుడు కూడా గీతలో సాంఖ్యయోగంలో నిష్కామ కర్మ చేయమని అంటారు. మనస్సు పరిశుద్ధం కావాలంటే నిష్కామ కర్మయోగం. అందువల్ల దివ్యజ్ఞాన సమాజం మానవాళందరికీ మహాత్ములన్న వారు ఉన్నారని పరిచయం చేసింది. అందుకే అప్పటి నుంచి మేడం బ్లవేట్స్కీకి మహాత్ములు డైరెక్ట్గా కనబడి ఆమె ఒక ఉత్తరాన్ని తన కబోర్డ్లో పెట్టేవారు. అక్కడే మళ్ళీ ఆన్సర్ వచ్చేదనమాట. అంటే ఎక్కడో సంబళలో ఉన్న మహర్షులకి ఎలా తెలుస్తుందండి? పోస్ట్ మ్యాన్ లేడు, పోస్ట్ లేదు. ఇక్కడ మనం మాట్లాడుకున్న మాటలు అక్కడ వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే మనం డివైడెడ్గా ఉన్నామని మనం ఫీల్ అవుతున్నాం అజ్ఞానం వల్ల. మనస్సు చెప్పింది మనం డివైడెడ్గా ఉన్నామని. మనం అంతా ఒక్కటిగా, మనస్సు కూడా డివైడ్ అయ్యేది లేదు, ఒక్కటే అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏ మూలనో ఒక వ్యక్తి నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే మహాత్ములకి తెలుస్తుందండి. వెంటనే ఎలా తెలుస్తుంది? ఒక చీకటిలో ఒక దివిటీలా కనిపిస్తారు వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకుంటారు పనిముట్టులాగా. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఎక్కడో ఎంతరో ఎన్ని కోట్ల మందిలో అంటే కోట్ల మందిలో కాదు, కోట్ల యూనివర్సెస్ జగత్తులో కూడా తెలుసుకోగలిగే ప్రజ్ఞ. తర్వాత దివ్యజ్ఞాన సమాజం కనబడే ఈ భౌతిక శరీరమే కాదు, మనకి అదృశ్య శరీరాలు ఉన్నాయని చెప్పారు. మనం ఏమనుకుంటున్నాం? కేవలంగా భౌతిక శరీరమే, ఇది స్థూల కణాలతో చేయబడింది. మిగతా శరీరాలన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో చేయబడ్డాయి. కంటి చూపుకి కనబడవు, కానీ అవి కూడా ఉన్నాయి. గాలి కనబడటం లేదుగా, మనస్సు కనబడటం లేదు, కానీ మనకి మిగతా ఎన్నో శరీరాలు ఉన్నాయని దివ్యజ్ఞానం మానవాళికి అందించింది. అలాగనే కనబడే ఈ లోకమే కాదు, అదృశ్య లోకాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా దివ్యజ్ఞాన సమాజం మానవాళికి అందించిన మరొక విషయం. అదే కాకుండా కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే
మనం 3 రకాలుగా కర్మ చేస్తాం. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో. ప్రతి కర్మకి న్యూటన్స్ థర్డ్ లా చెప్పినట్టుగా, న్యూటన్ అనే సైంటిస్టు ప్రతి యాక్షన్ కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. ప్రతి కర్మకి కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ కర్మ ఉంటుంది. ఎలా అయితే శక్తిని లా ఆఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చగలం కానీ శక్తిని నాశనం చెయ్యలేము. కర్మని ఒకదాని నుంచి ఇంకో రూపంలో మార్చుతాం కానీ కర్మ నాశనం అవ్వదు. అందుకే మన వాళ్ళు పాపం తెలియక తిరుపతి వెళ్తే కర్మనాశనం అయిపోతుంది, గంగలో మునిగితే కర్మనాశనం అయిపోతుంది, కర్మ నాశనం అవ్వదండి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, అందుకే థియాసఫిస్టులు ఎవరు కర్మనాశనం కోసం ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే కర్మ నాశనం అయ్యేది కాదు. ఈ విషయం ఒకటి. తర్వాత పునర్జన్మ సిద్ధాంతం. అప్పటికి ఎలా ఉండేదంటే ఈ ఈ జన్మే మనం ఎంత అనుభవించాలో ఇంద్రియ సుఖాలు ఇప్పుడే అనుభవించాలి, తర్వాత మళ్ళీ మనకి ఏం ఆపర్చునిటీ ఉండదు అని మనుషులు ఎక్కువ ఇంద్రియ లోలత్వంలో జీవించిన సమయంలో ఈ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అన్నది ఉన్నది అని మానవాళికి చెప్పారు. ఈ జన్మలో మనం ఏంటి గట్టిగా కోరుకుంటే ఇప్పుడు సాధించలేకపోయినా ఎప్పుడైనా సాధించగలం. అది తప్పకుండా నెరవేరుతుంది. మానవుడు గట్టిగా సంకల్పించిన ప్రతిదీ నెరవేరుతుంది, సూనర్ ఆర్ లేటర్, వేగంగానో ఆలస్యంగానో. అందుకని ఈ ఒక విషయం ఒకటి. పునర్జన్మ ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఉంది. ఇప్పుడు చేయలేనిది అది కంటిన్యూ అవుతుంది, ఇదే లాస్ట్ కాదు అన్న ఒక విషయం మానవాళికి తెలిసిందే. ఇలాగా దివ్యజ్ఞాన సమాజం మనకి అంటే కొంతమంది మనం హిందూ మతంలో కర్మ సిద్ధాంతం తెలుసు కదా అంటే మానవాళికి ప్రజలందరూ ఒక యూనిట్. దేశ భేదం, భాషా భేదం, జాతి భేదం, కుల భేదం లేదండి. అదంతా మానవుడి యొక్క సంకుచిత మనస్సు పెట్టినది. మానవాళ్ళంతా ఒకటే యూనిట్. మహాత్ములు మానవాళ్ళందరి శ్రేయస్సుకే వాళ్ళు పాటుపడుతున్నారు. అందుకని మానవాళ్ళంతటి కోసం జ్ఞానం వల్ల మాత్రమే. అది ఎలాగా మనం చూడండి, మన నిత్య జీవితంలో చిన్న వయసులో చీకటంటే భయం, పెద్దవాళ్ళు వస్తే భయం, మీసాలు ఉన్నవాళ్ళు వస్తే భయం. పెద్ద అయ్యాక జ్ఞానం వచ్చింది, చీకటిలో ఏమీ లేదంత భయపడ్డానికని తెలిసి మనకి చీకటంటే భయం పోయింది. అలాంటి అభిప్రాయాలన్నీ జ్ఞానం అనేది వస్తున్న కొద్దీ భయాలన్నీ పోతాయి, దుఃఖాలన్నీ పోతాయి. అసలు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చినది అనేది కూడా బయట నుంచి కాదు అని మనకు తెలుస్తుంది. అందుకని జ్ఞానం ఒక్కటే మనుషుల్ని దుఃఖంలోంచి విముక్తి చెయ్యగలిగేది, అదొక్కటే. అయితే మానవుడికి ఎలా అయితే పంచవర్ష ప్రణాళికలు ఉంటాయో దైవానికి కూడా ప్రణాళిక ఉన్నది, డివైన్ ప్లాన్ ఒకటి ఉంది అన్న విషయాన్ని కూడా దివ్యజ్ఞానం మానవాళికి తెలియజేసింది. అలాగే డార్విన్ మొదలైన శాస్త్రవేత్తలు పరిణామం కోసం చెప్పారు కదండి. అలాంటి పరిణామం మానవుడి యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని కూడా దివ్యజ్ఞానం మానవాళికి అందజేసింది. డార్విన్ చెప్పిన దాంట్లో మానవుడితో మానవుడు దివ్య మానవుడు అయ్యే వరకు ఉన్న పరిణామం అంతా దివ్యజ్ఞానం అందజేసింది. ఇటువంటి మహత్తర సత్యాలన్నిటినీ దివ్యజ్ఞానం ద్వారా మానవాళికి అందజేయబడ్డాయి. అయితే నేను టూకీగా వీటిని మెన్షన్ చేశాను. యాక్చువల్గా మన నిత్య జీవితంలో మనకి దివ్య జ్ఞానం మొత్తం దేశంలో, మొత్తం ప్రపంచంలో సమైక్యతను తెచ్చేటటువంటి సంస్థ. దివ్య జ్ఞాన సమాజం వచ్చే కనిపిసెంట్ అదే చెప్పారు. మానవాళ్ళందరిలో అవగాహన, సమైక్యత మొదలయ్యాయి. సంకుచితత్వం తగ్గింది, పరభావం తగ్గింది. అంటే దివ్య జ్ఞాన పని మనం గుర్తించినా లేకపోయినా సత్యానికి దాని విలువ ఎప్పుడూ ఉంటుందండి. మహాత్ముల పనిని ఎవరూ ఆటంకపరచలేరు. ఎక్కువ మంది రారు కదండి అంటారు. కృష్ణుడు గీతలో ఏం చెప్పాడండి? ఇప్పుడు ఒక రామాయణమో, మహాభాగవతమో, భారతమో చెప్పామనుకోండి, ఒక 2000 మంది వస్తారు.
కథలు ఇష్టం, అలాగే సాంప్రదాయం కోసం చెప్పినా వస్తారు. ఆత్మతత్వం తెలుసుకోవాలంటే ఎవరికి నచ్చదు. దివ్య జ్ఞానం అంటేనే బ్రహ్మజ్ఞానం. అందుకని అలా వచ్చిన వాళ్ళలో కొందరే ఉంటారు. అలా కొందరిలో కొందరికే వస్తుందని కృష్ణుడు కూడా చెప్పాడు కదండి ఆ విషయం భగవద్గీతలో. అంటే ఆత్మజ్ఞాన ఆసక్తులు చాలా తక్కువగా ఉంటారు. చూడండి, భూమి 200 రూపాయలకు వస్తుందండి అక్కడ గజం అంటే 2000 మంది క్యూ కడతారు. ఏదైతే మీ జీవితానికి ఆధారమో, ఏదైతే ఈ జగత్తుకు ఆధారమో దానికోసం చెప్తారండి. 2 3 ఉంటారండి. అర్థమైందా? అశాశ్వతమైనటువంటి ధనార్జనకి 1000 మంది ఉంటున్నారు. శాశ్వతమైనటువంటి మూల రహస్యాన్ని తెలుసుకోవడానికి 1 2 వస్తారండి. అది కూడా మనం ఉద్ధరించారని వస్తారు. అర్థమైందా? అంటే ఎంత దయనీయంగా ఉంది మన యొక్క జీవితం. ఏదైతే అతి ముఖ్యమో దాన్ని పట్టించుకోవట్లేదు. మనం ఈనాడు జీవించి ఉండడానికి, ఒక జగత్తు ఈ రూపంలో ఉండడానికి, స్టార్స్ అక్కడ పడిపోకుండా ఆకాశంలోనే ఉండడానికి, సూర్యుడు తమ గమనాన్ని తప్పకుండా ఉండడానికి కారణం కేవలంగా ఏ మహత్తర తత్వము, ఆ తత్వమే మనమై ఉన్నాం. కానీ దాన్ని 1 సెకండ్ కూడా మనం ఆలోచించం. రమణ మహర్షి అనే ఒక గొప్ప తత్వవేత్త ఏమంటారు తెలుసా? మానవుడు పుట్టి తల్లిని హత్య చేశాడు అన్నారు. తల్లి ఎవరు? ఆత్మతత్వం. పుట్టిన దగ్గర నుంచి ఇంద్రియ సుఖాలు, మనస్సు సుఖం అంటూ పరిగెడతాం కానీ ఆత్మతత్వం అన్న తల్లిని ఎప్పుడైనా స్మరిస్తున్నామా? రోజుకి ఒక 10 నిమిషాలైనా? ఏదైతే అంతటికీ మూలము ఆ తత్వాన్ని మనం 1 సెకండ్ ఆలోచించం. 5 ఇంద్రియాల సుఖాలే మనం ముఖ్యం అనుకుంటున్నాం. ఇంద్రియాలు లేకపోతే జగత్తే లేదు. త్రిపుర రహస్యం అనే మహద్గ్రంథంలో దత్తాత్రేయులు వారు ఏం చెప్తారంటే, ఈ జగత్తు అసలు సృష్టించబడలేదు. ఇది అద్దంలో ప్రతిబింబం లాంటిది. అదేంటండి, నాకు కనబడుతోంది, వినబడుతోంది అంటే కనబడ్డం, వినబడ్డం, చూడడం 5 ఇంద్రియాల పని. 5 ఇంద్రియాలతోటే జగత్తు తెలుస్తోంది తప్ప జగత్తు అద్దంలో ప్రతిబింబం లాంటిది. అందుకే చూడండి, యోగ వాసిష్టంలో కానీ అష్టావక్ర గీతలో కానీ జగత్తు సృష్టించబడింది అనరు, భాసిల్లుతోంది, జగత్తు ప్రకాశిస్తోంది అంటారు. అర్థమైంది కదా మీకు? అంటే అలాంటి జగత్తుని నిత్యము, సత్యము అని మనం భావిస్తున్నాం కదండి. అంటే అంతటా ఉన్నటువంటి ఏ తత్వం అయితే మన శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, గీతలో అంతటా ఉన్న తత్వం కోసమే చెప్పారు కానీ ఒక విగ్రహంలోనో ఒక గుడిలోనో ఆ తత్వం ఉందని చెప్పలేదండి. అందుకే శంకరాచార్యుల వారు, నన్ను క్షమించు భగవంతుడా, నిన్ను నేను గుడుల్లో గోపురంలో చూడడానికి వచ్చాను, నేను చేసిన మొదటి తప్పు అంటాడు. అనంతమైన అనంతత్వాన్ని నిన్ను నేను పరిమితం చేసి ఒక గోపురంలో, గుడిలో చూశాను, అది నేను చేసిన తప్పు, నన్ను క్షమించని అడిగాడు. రెండవ తప్పు ఏమిటంటే, నువ్వు సృష్టించిన నీ పువ్వులతో నేను పూజించానయ్యా, క్షమాపుష్పం, దాన పుష్పం, సత్యపుష్పం ఇవన్నీ ఉండగా ఇది నేను చేసిన రెండో తప్పు అంటాడు. మరి శంకరాచార్యులంతటి అద్వైత స్థితిలో ఉన్న వ్యక్తి అలా చెప్పారంటే మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చూడండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదంతా కూడానండి ఏదో చెప్పి వినేసి వెళ్ళిపోవడానికేనండి, ఇదేమి యథార్థం కాదు. ఏది అసత్యమో అది సత్యం అని జీవిస్తున్నాం, ఏది సత్యమో అది అసత్యం అని జీవిస్తున్నాం. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకునే టైము లేక ఇంద్రియాల వెనకాల పరిగెడుతున్నాం. ప్రాపంచిక విషయ వస్తువులే సత్యమని బతుకుతున్నాం. కానీ మరణానంతరం ఒక్క వస్తువుని ఎవరైనా తీసుకెళ్తున్నారా? 10 రూపాయల నోటునైనా తీసుకెళ్లారా?
1000 తులాల బంగారం ఉంటే 1 తులం బంగారమైనా తీసుకెళ్తున్నారా? ఏది శాశ్వతం? మరణానంతరం కూడా ఏది శాశ్వతం అన్నది కొంతమంది పరిపక్వమైన బుద్ధి ఉన్న వాళ్ళకి ఆ ఆలోచన వస్తుందండి. చిన్నప్పటి నుంచే రావచ్చు. ఏదైతే శాశ్వతమో దాన్నే నేను పట్టుకుంటాను, అశాశ్వతమైన వస్తువులు కాదు. ఎందుకంటే శాశ్వతత్వాన్ని పట్టుకుంటే తెలివైన వాళ్ళ పని. ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఓ ప్యూర్నో క్లర్క్నో పట్టుకుంటే పని అవుతుందా? అక్కడ ఉన్నటువంటి హయ్యెస్ట్ అధికారిని పట్టుకుంటే పని అవుతుందా? హయ్యెస్ట్ అధికారిని పట్టుకోవాలి. మనం చేస్తున్నది ఏంటంటే అతన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అందరి దేవతల్లో ఆత్మతత్వమే కానీ లేకపోతే ఏ దేవత పనిచేయలేదు. కృష్ణమాచారి గారు ఒక పుస్తకం రాస్తారు, దాని పేరు నేను మర్చిపోయాను, కానీ కృష్ణుడు చనిపోయేటప్పుడు ముసలకం పడింది, కృష్ణ దీన్ని రక్షించంటే నాకు ఆ శక్తి లేదు, నా టైం అయిపోయింది అంటాడండి. నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే కృష్ణుడు కూడా ఆ దివ్యశక్తి వల్లనే పనిచేశాడు. ఆ దివ్యశక్తికి పనిముట్లుగా మనందరం ఉన్నాం. అది లేకపోతే మనం లేవు. తన టైం అయిపోయింది, ఇంకా ఆయన ఏమీ చేయలేదు. ఏ దేవత అయినా మనం ఏమనుకుంటాం, ఆ దేవత ఏమనుకుంటుందో, ఈ దేవతను పూజించకపోతే మనస్సుకి మనకున్నటువంటి లక్షణాలని ఇతరులకి ఆపాదిస్తాం, దేవతలకి ఆపాదిస్తున్నాం. మన మనస్సుకి విభజన అలవాటు, ఏదో అనుకోవడం అలవాటు. దేవతలకు ఉంటుందా? ఆ విభజన మనస్సుతో నేను మంచినీళ్ళు తాగుతాను, దేవత తాగుతుంది, నేను పడుకుంటాను, దేవత పడుకుంటుంది. ఇవన్నీ మనసు మధ్యలో మనుషులు పెట్టినవని. అసలు ఆత్మతత్వానికి ఇవేవీ లేవు అనే విషయం మనం బాగా, అందుకే దివ్యజ్ఞానం యాంథ్రపోమార్ఫైజ్డ్ గాడ్ రూపంలో ఉన్న భగవంతుడిని యాక్సెప్ట్ చేయదంటే మన సనాతన ధర్మమే దివ్యజ్ఞానం. దివ్యజ్ఞానం వేరైంది కాదు, సనాతన ధర్మమే దివ్యజ్ఞానం. అందుకని ఆయన కూర్చుంటాడు, నిల్చుంటాడు, మంచినీళ్ళు తాగుతాడు, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇవన్నీ మనం పెట్టేమండి. అసలైన పరమాత్మతత్వానికి ఏమీ లేవు. ఏ పరమాత్మతత్వంతో చరాచర జగత్తు పనిచేస్తుందో ఆ పరమాత్మతత్వంతో దేవతలు పనిచేస్తున్నారు. అది లేకపోతే సూర్యుడు అంత బాగా ప్రకాశించలేడు. దాన్ని సత్యం అనండి, దృక్కని దత్తాత్రేయులు వారు వాడేది త్రిపుర రహస్యంలో. ఆత్మతత్వం, పరబ్రహ్మతత్వం ఏ పేరుతో పిలిచినా ఇంద్రియాతీతం, దాని వర్ణనలోనే ఉంది. అవాంగ్మానస గోచరము, మనస్సుకి అగోచరమైనది, ఇంద్రియాలకు అగోచరం. మనస్సుతో వాక్కుతో వర్ణించలేము. ఒకసారి వర్ణించారో అది కాదు, అది నిత్య నూతనమైనది. ఇంద్రియాలకు కనబడదు కనుక కనబడదు అనడానికి వీల్లేదు. అది మన అందరికీ మూలం. ఆత్మతత్వంలో కోటాను కోట్ల జగత్తులు ఒక క్షణంలో ఉద్భవిస్తూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి. ఈ జగత్తులన్నీ ఒక మూలకి రావుట మన ఊహకది అందుతుందండి. ఎంత గొప్పది ఆత్మతత్వం అన్నది. పెద్ద మాయ ఏమిటంటే నేను కాని శరీరాన్ని నేను అని జీవిస్తున్నాను. నేను అనంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అయ్యుండగా చిన్న శరీరాన్ని నేను జీవించడమే అసలు మొదటి పాపం చెప్పాలంటే. అంటే మనదైన మన స్వభావాన్ని మర్చిపోయి నా వాళ్ళు, నేనన్నది మొదలవుతే నా వాళ్ళు అన్నది ఉన్నదా? అసలు పరాయి వాళ్ళు ఎవరండి? దత్తాత్రేయుల వారి త్రిపుర రహస్యంలో శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళైతే నాలో ఉన్న క్రిమికీటకాలు చనిపోయినా నేను ఏడవాలి కదా అంటారు. అంటే ఆ పరిభాష రైట్ కాదు. పరాయి అన్నది లేనే లేదండి. ఈ డివిజివ్ మైండ్, అజ్ఞానంతో ఉన్నటువంటి మనస్సు ఇది సృష్టించింది. పరాయి వాళ్ళు ఎవరు? శరీరమే నేను కానప్పుడు నా వాళ్ళు ఎవరండి? మనస్సే నేను కానప్పుడు మనస్సులో దోషం చెప్తే కోపం ఎందుకండి? భౌతిక శరీరంలో దోషం చెప్పిన డాక్టర్కి 1000 రూపాయలు ఇచ్చి ఆ దోషం తీస్తే 2 లక్షలు ఇస్తాం. మనస్సులో దోషం చెప్పిన వాళ్ళు నానా తిట్లు తిడుతున్నాం. ఆ డాక్టర్ ఏంటంటే ఎక్స్రేల సహాయంతో చెప్తాడు. ఈ భవరోగ వైద్యుడు ఏ ఎక్స్రేలు లేకుండా చెప్తాడే. ఎంత రుణపడి ఉండాలండి. కానీ మనం ఎంత జ్ఞానం అంటే మనస్సులో దోషం మనకి నచ్చదు
కానీ మహాత్ములు ఏం చెప్పారంటే మనస్సుతో చేసే కర్మే కర్మ. మీరు భౌతికంగా చేశారా లేదా అన్నది ఇమ్మెటీరియల్. మనస్సుతో మొదలెట్టారు, అయిపోయింది అక్కడ ఆల్రెడీ ఆ చిత్రగుప్తుడు చిట్టాల్లోకి వెళ్ళిపోయింది కర్మ చేసినట్టు. సో మనస్సుతో చేసేదే కర్మ అని మహాత్ములు డైరెక్ట్గా చెప్పిన విషయం ఇది. అందువలనండి మనకి జ్ఞానం తెలుస్తూ ఉంటే మన జీవితంలో మార్పులు వస్తాయి కదండి. జీవితం అంతా నేను శరీరాన్ని కాను అని తెలుసుకోవడానికి 1000 పూజలు చేస్తే గుర్తుంటుందా? 1000 వ్రతాలు చేస్తే గుర్తుంటుందా? త్యాగేనైక అమృతత్వ మానసః అన్నారండి. ఏ త్యాగం అయితే, ఎటువంటి త్యాగం? తన్నును తాను త్యాగం. అదెలా? దానికి మనకి జడ్డు కృష్ణమూర్తి గారు చాలా బాగా చెప్తారు. మనస్సు సత్యహంతకి అని మేడం బ్లవెట్స్కి చెప్పారు. సత్యాన్ని సత్యంగా కనబడకుండా చేసేది మనస్సే. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే గ్రంథంలో ఉంటుంది. మనస్సుని మనం అబ్జర్వ్ చేస్తే మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్పాయి? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. కంట్రోల్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ వాయువు ఉందనుకోండి, అణిచేసాను అనుకోండి, డబుల్ ఫోర్స్తో పైకి వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేయండి, కోపం నుంచి పారిపోండి అనే మనం నేర్చుకున్నాం. కంట్రోల్ అవుతుందండి యథార్థంగా చూస్తే? అది అక్కడే ఉంటుంది. 10 గ్లాసులు నీళ్లు తాగినా మళ్ళీ కోపం చల్లారిందా? ఆ కోపం లోపలే ఉంది సప్రెసివ్గా. ఏం చేయాలి? అబ్జర్వ్, చూడమంటున్నాను. మనస్సుతో కాదు, మనస్సు నిశ్చలం చేసి కోపాన్ని చూడడం. కోపించడం వచ్చిన మనకి కోపాన్ని గమనించడం రావాలి కదండి. ఆ కోపం ఏమిటి అసలు అని మనం చూడగలగాలి సమగ్రంగా, విత్ ఆల్ అవర్ ఎనర్జీస్, విత్ టోటల్ అటెన్షన్. మనస్సు ఇటు అటు వెళ్ళిపోయి కాదు, మనస్సు నిశ్చలం అయితేనే ఎరుక అంటారండి, అవేర్నెస్. ఎలాంటి అవేర్నెస్? చచ్చా నాకు ఇలాంటి గుణం ఉందా, నాలో అసూయ ఉంది, ఉన్నది అంతే. మనస్సుతో కాకుండా, జడ్జిమెంట్ లేకుండా, కండెమ్నేషన్ లేకుండా చూడగలిగినప్పుడే అప్పుడు దాన్ని అవగాహన అవుతుంది. ఆ అవగాహన చేసుకున్నది అంతం అయిపోతుంది. అవగాహన అవ్వకుండా ఏది అంతం అవ్వదు. నేనున్న స్థితిని నుంచి నేను పారిపోతున్నాను. ఒంటరితనం నుంచి పారిపోతాను, కోపం నుంచి పారిపోతాను, ద్వేషం నుంచి పారిపోతాను. పారిపోవడమే జీవితం. పారిపోలేక ధ్యానం అంటూ కూర్చుంటాం, వెళ్ళిపోతున్న మనసును దగ్గర పెడతాం, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఈ పోరాటమే ధ్యానం. అదేమి ధ్యానం అండి? ఆ ధ్యానంలో మనస్సు అసలైనటువంటి ఆత్మతత్వం ఎలా మనకి తెలుస్తుంది? సత్యం అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ వెళుతున్న దాన్ని మళ్ళీ తీసుకొస్తూ ఉంటాం. అందుకని కూర్చుంటే కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదండి. ఆత్మతత్వంలో నిరంతరంగా అక్కడ ఉండడమే సమాధి అంటారు త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు. ఎప్పుడు ఉంచగలుగుతాం? మనకు ఆ సత్యం అనుభూతుల్లోకి వస్తూ ఉంటే. అది అనుభవైక వైద్యమే కానీ చదవడం వల్ల వచ్చేది కాదు, ఒకరికి చెప్తే వచ్చేది కాదు. అది ఎవరంతటి వాళ్ళు అంతర్గతంగా భగవంతుడు అందరికీ తెలివిచ్చాడండి. ఆయన పక్షపాతి కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఆ తెలివిని ఉపయోగించుకుంటే అందరూ ఈ క్షణంలోనే పొందగలమని. అంటే మనకి ముందు తెలియాల్సింది ఏంటంటే సుఖం ఎక్కడో బయట ఉందనో, ఆనందం ఎక్కడో బయట ఉందని మనం ఫీల్ అవుతూ బయటకు పరిగెడుతున్నాం. అడ్రస్ ఆఫ్ ఆనందం మనకు తెలియదు, అది లోపలే ఉంది. అది తెలియక శాంతి ఎక్కడో చంద్రమండలంలో ఉంటుందంటే అక్కడికి కూడా వెళ్ళిపోతాం, లోపలే ఉంది. ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే శాంతి స్వరూపులమై ఉన్నాం, ఆనంద స్వరూపులమై ఉన్నాం, ప్రేమ స్వరూపులమై ఉన్నాం. అయితే నాకు ప్రేమ ఉందండి నా పిల్లలంటే అంటే అది ప్రేమ కాదు. అదేంటంటే పరస్పరమైన డిపెండెన్సీ. డిపెండెన్సీ ప్రేమ కాదు, పొజెసివ్నెస్ ప్రేమ కాదు. నా అన్న భావం, నా వాళ్ళు అంటే అక్కడ ప్రేమ లేదు. మనం ఒకరి మీద ఆధారపడితే అక్కడ ప్రేమ లేదు. భార్య భర్తని, భర్త భార్యని పరస్పరమైన సౌఖ్యాలకు ప్రేమించుకుంటున్నారు, అది ప్రేమ కాదు. అసలైన ప్రేమ స్వరూపులమై ఉన్నాం మనం. మనస్సుతో, మనస్సు రేంజ్లో ఇదంతా ప్రేమని భ్రమిస్తున్నాం కానీ ఇది ప్రేమ కాదు.
నాకు కొడుకంటే ప్రేమండి అంటుంది తల్లి. కానీ అక్కడ కూడా అంతేనండి, జాగ్రత్తగా గమనిస్తే. ఈ విధంగా మన జీవితాన్ని మనం ఎరుకతో చూసుకుంటే మనమే డాక్టర్లమండి. మరవ